రాష్ట్రంలో సుభిక్షంగా ఉండొద్దు, వర్షాలు పడొద్దు అనే నేపథ్యంలోనే వాళ్ళకంటే తెలుసు. అంతకుముందు కేసీఆర్ కూడా వాళ్ళకంటే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చండీయాగం రాష్ట్ర అభివృద్ధి కోసం సుభిక్ష కోసం చేసారు. ఇవాళ అందరు కూడా దేవుళ్ళ దగ్గరికి మొక్క మంచి జరగాలనే పోతారు దేవుళ్ళ దగ్గరికి. ఇప్పుడు ఫలానా అశోక్ యాక్సిడెంట్ జరగాలి, ఇక్కడ నుంచి బయటికి పోగానే అశోక్ రేపు పొద్దున ఆఫీస్ కు రావద్దు, దానికి జ్వరం రావాలి అని ఇద్దరు కెమెరామెన్లు ప్రవీణ్ కుమార్ మొక్కుకుంటారు. అసలు ఇక్కడ ఖండిస్తున్నారు కానీ నిజంగా క్షుద్ర పూజలు చేయాల్సిన అవసరం వచ్చిందా? అసలు అసలు క్షుద్ర పూజ అనేది ఎవడు చూశాడు క్షుద్ర పూజ? అసలు క్షుద్ర పూజ అంటే ఏంటి వాళ్ళే చెప్పాలి. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ క్షుద్ర పూజ? క్షుద్ర పూజ చేసేవాడికే క్షుద్ర పూజ గురించి మాట్లాడే తత్వం ఉంటది. యు అండర్స్టాండ్? శుద్ధ పూజ చేసేవాడికి శుద్ధ పూజ అంటే ఏంది? ఆ నిమ్మకాయలు, ఆ వ్యాపక మండలు, మిరపకాయలు, దబ్బనము, తాడు, దాని తర్వాత పొద్దున వచ్చి ఏమంటారు రాత్రిపూట ఎవరు చూసి 12 గంటలకు పోయి గుప్త నిధుల కోసం ఊర్లల్లో తీసుకొని పోతారు. ఏమంటారు పలుగుపార తీసుకొని పోతారు, తట్ట గిట్ట తీసుకొని పోయి ఎవ్వరు లేదు అందరు వండుకున్నప్పుడు తీసుకొని పోయి లంకె బిందెలు ఉంటాయని పోతారు. చూసిండ్రా? ఆ దొంగలే క్షుద్ర పూజలు చేస్తారు అని ఊర్లలో అనుకుంటారు. అగో నిజంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిన ఇంకో విషయం కూడా చెప్తా అశోక్. నేను CCS లో ఉన్నా, నేను DCP క్రైమ్ హైదరాబాద్. ఒక ఆ దొంగ పేరు చెప్పాను ఎందుకంటే బాగోదు. ఆయన ఇప్పుడు సంస్కరించబడ్డాడు, బాగా దొంగతనాలు చేసాడు. నేను అన్నాను అతని పేరు చెప్పను కానీ ఏదో ఒక ఎక్స్పైర్ చెప్తాను మీకు, రాజు అనుకోండి, ఆయన పేరు ఒరిజినల్ పేరు చెప్పాను. రాజు నువ్వు దొంగతనానికి మాకు విపరీతంగా పెళ్లిళ్ళకి పోయినప్పుడు ఇల్లు దొంగతనం చేయడం అవన్నీ చేసేవాడు. సో వాళ్ళందరూ పాపం బిడ్డ కోసం పెట్టుకున్న బంగారం అది అని అంటారు. సో నేను అసలు దొంగతనం చేయడానికి ముందు ఏం చేస్తావు చెప్పన్నా అంటే, సార్ మేము దేవుని పూజ చేసుకున్నాం, మాకు ఇష్టమైన ఎవరు మాకు ఏదో ఉంటుంది, మాకు క్షుద్ర పూజ లాంటిది ఏదో ఉంటుంది, మాకు మా దొంగలకు ఒక దేవతను ఎవరో ఉంటారు వాళ్ళ పూజ చేసుకొని పోతాం. ఎప్పుడు ఏ టైంలో చేశారు? రాత్రి కరెక్ట్ 11 గంటలకు 12 గంటలకు చేసుకొని పోతాం. అప్పుడు ఆ పూజ చేస్తే మాకు బాగా బంగారం దొరుకుతుంది, వెండి దొరుకుతుంది, వజ్రాలు దొరుకుతాయి, మళ్ళీ పోలీసు వాళ్ళకి దొరకవు, మా ఏమంటారు మా వేలి ముద్రలు కూడా దొరకకుండా చూసుకుంటాం అని చెప్పారు.